అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చారు టూరిజానికి సంబంధించి. టూరిజం విషయంలో చంద్రబాబు గారిని ఖచ్చితంగా అభినందించాలి. లేటెస్ట్గా హోమ్ స్టేలను ప్రోత్సహించాలని సూచించారు టూరిజం శాఖకి. తైడ, అరకు, గండికోట, సూర్యలంక, బ్రిడ్జి లంక, లంబసింగి వంటి ప్రాంతాల్లో టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏదైతే మొన్న ఇక్కడ చూసాం కదా, అయోధ్యలో ఇప్పటికి కూడా టెంట్ సిటీలు ఉంటున్నాయి అట్లాంటి. అలాగే విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు ఇలా వేరువేరు ప్రాంతాలు నిరంతరం ఏదో పర్యాటకోత్సవం నిర్వహించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలు 2026 మార్చి నాటికి 10,000, 2029 నాటికి 50,000 గదుల లక్ష్యాన్ని చేరుకోమని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు పర్యాటక ప్రాజెక్టులకు స్థలాలు గుర్తించమన్నారు. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక ప్రాంతాలు, టౌన్షిప్పులతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటుకి ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదించమని సూచించారు. కొండపల్లి కిల్లా లాంటి ప్రాజెక్టులను దత్తత తీసుకున్న ప్రైవేట్ భాగస్వాములను గుర్తించాలని, ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయాలని, చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్ షో లాంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని చెప్పి సూచించారు. అలాగే స్వదేశ్ దర్శన్ పథకం కింద బొర్రా గుహలో, అరకు, లంబసింగి పనులు వేగంగా పూర్తి చేయాలి. 97 కోట్లతో చేపట్టిన సూర్యలంక బీచ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్టు పనులు 2026 జూన్ నాటికి సిద్ధం చేయాలి. ప్రసాద్ పథకంలో సింహాచలం, అన్నవరం దేవస్థానం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు గండికోట టెంట్ సిటీని వేగంగా పూర్తి చేయాలి. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కింద హేవలాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలి. రాజమహేంద్రవరం ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టు తీసుకొచ్చే అంశం మీద దృష్టి సారించాలి. హెలీ, సీ ప్లేన్ టూరిజానికి విజయవాడ, శ్రీశైలం, గండికోట, బెంగళూరు, విశాఖ, అరకు లాంటి కొత్త మార్గాలు గుర్తించాలి. కోనసీమలో కాటేజ్ లైఫ్, విలేజ్ లైఫ్ వచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలి. సీ క్రూజ్ ప్రాజెక్టులతో పాటు రివర్ క్రూజ్ని ప్రోత్సహించాలి అన్నట్టు సూచించారు. అట్లాగే మైసూర్ తరహాలో విజయవాడలో దసరా ఉత్సవాలు నిర్వహించాలని కూడా సూచించారు. పర్యాటక ప్రాంతాలు ప్రత్యేకంగా నిర్వహించే ఉత్సవాల్లో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుతో పాటు ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్ లాంటి ఉత్పత్తులు ప్రదర్శించాలి. సంప్రదాయ నృత్యకళ, కూచిపూడి, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి చేనేత క్లస్టర్లో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు, సేంద్రియ ఉత్పత్తుల్ని బ్రాండింగ్ వచ్చేలా చూడమని సూచించారు.